దాదాపుగా 25 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడి 4 రాష్ట్రాలని కవర్ చేస్తూ 650 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నటువంటి ఆరావళి పర్వతాల మీద ఇప్పుడు మైనింగ్ మాఫియా కళ్ళు పడ్డాయి అనేటువంటి వార్త దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. సో ఆరావళి హిల్స్ అనేవి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి హిల్స్ మన ఎకోసిస్టమ్ని కాపాడుతున్నాయి. ప్రాపర్గా వర్షాలు పడడానికి, పొల్యూషన్ లేకుండా చేస్తున్నాయి, చలి రాకుండా ఉంటున్నాయి. మనకు ఒక బిగ్గెస్ట్ ఒక సేఫ్టీ సెక్యూరిటీ అందిస్తున్నటువంటి ఆ హిల్స్కి సంబంధించి వాటిని కొట్టేయాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అరావళి హిల్స్ అనేది థార్ డెజర్ట్ మన నార్త్ ఇండియన్ ప్లెయిన్స్కి సపరేట్ చేస్తుంది అనమాట. లేకుంటే ఎప్పుడో థార్ డెజర్ట్ ఢిల్లీ దాకా వచ్చేస్తుండే. ఇప్పుడున్న గొడవ ఎందుకు మొదలైందంటే మైనింగ్. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డెవలప్మెంట్ అనగానే మనం అంటాం మనం ఏం కొట్టకూడదు, ఏం చేయకూడదు అంటే రేపు మీకు కంకర్రాలు కావాలి, లేకుంటే మీకు గన్నేరాలు కావాలి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చేసామంటే బొగ్గు మన ఆస్ట్రేలియా నుంచి, ఇండోనేషియా నుంచి తెచ్చుకుంటున్నాం. మన దగ్గర బొగ్గు లేదని కాదు, కానీ ఇక్కడున్న స్కామ్లు కానీ, ఇక్కడున్న మిగతా మైనింగ్ రైట్స్ ప్రాబ్లం కానీ, ఒరిస్సా వైపు, ఆంధ్ర ఏజెన్సీ వైపు ఉన్న ప్రాబ్లం చూసి బట్ మైనింగ్ అంటే ఇప్పుడు ఆరావళికి సంబంధించి చూస్తే రేర్ మెటల్స్ అనేవి అక్కడ ఉన్నాయి, మనకు కావాల్సినవంతా సర్ప్లస్గా అక్కడ ఉన్నాయి అనేదే కదా తీస్తోంది. కాకపోతే అక్కడ అన్కంట్రోల్డ్గా మాఫియా అనేది రాబోతోంది, మైనింగ్ మాఫియా చేతిలోకి వెళ్ళబోతున్నాయి, మొత్తం దాన్ని డిమాలిష్ చేస్తారు అనేదే కదా భయం. కరెక్ట్, అది ఉంటుంది ఎప్పుడైనా, అది ఇప్పుడు కాదు, ఎనీ టైమ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ థ్రెట్ ఉంటుంది వాళ్ళకి. భయం ఎక్కడంటే నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. దాదాపుగా 25 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడి 4 రాష్ట్రాలని కవర్ చేస్తూ 650 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నటువంటి ఆరావళి పర్వతాల మీద ఇప్పుడు మైనింగ్ మాఫియా కళ్ళు పడ్డాయి అనేటువంటి వార్త దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. సేవ్ ఆరావళి హిల్స్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక తప్పిదాల్లో ఆరావళి పర్వతాల అంతం అనేది కూడా మరో తప్పిదంగా మారబోతోంది అనేటువంటి నిరసనలు ఎందుకని వినిపిస్తున్నాయి, ఎందుకని ఆరావళి గురించి అంతలా మనం మాట్లాడుకుంటున్నాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాతిల్ గారు. సార్ నమస్తే. ఆరావళి హిల్స్ అనేవి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి హిల్స్ మన ఎకోసిస్టమ్ని కాపాడుతున్నాయి. ప్రాపర్గా వర్షాలు పడడానికి, ఆ తర్వాత పొల్యూషన్ లేకుండా చేస్తున్నాయి, చలి రాకుండా ఉంటున్నాయి. మనకు ఒక బిగ్గెస్ట్ ఒక సేఫ్టీ సెక్యూరిటీ అందిస్తున్నటువంటి ఆ హిల్స్కి సంబంధించి వాటిని కొట్టేయాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. బట్ వాటిని మనం సేవ్ చేసుకోవాలి. ఈ నినాదం ఎందుకని వినిపిస్తోంది? అరావళి హిల్స్ అనేది థార్ డెజర్ట్ మన నార్త్ ఇండియన్ ప్లెయిన్స్కి సపరేట్ చేస్తుంది అనమాట. లేకుంటే ఎప్పుడో థార్ డెజర్ట్ ఢిల్లీ దాకా వచ్చేస్తుండే. ఇట్స్ లైక్ అ న్యాచురల్ బౌండరీ. యాజ్ మచ్ యాజ్ సహ్యాద్రీస్ సపరేట్ చేస్తున్నట్లని హిమాలయాలేమో హిమాలయా నుంచి ఇటువైపు ఉత్తరప్రదేశ్, బీహార్ వైపు వచ్చే ప్లెయిన్స్ని, హిమాచల్ వైపు వచ్చే ఆ మౌంటైన్ రేంజెస్ ఉన్నా కానీ ఇటువైపు అరావళి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న గొడవ ఎందుకు మొదలైందంటే మైనింగ్. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డెవలప్మెంట్ అనగానే మనం అంటాం మనం ఏం కొట్టకూడదు, ఏం చేయకూడదు అంటే రేపు మీకు కంకర్రాలు కావాలి, లేకుంటే మీకు గన్నేరాలు కావాలి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు. యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్. ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చేసామంటే బొగ్గు మన ఆస్ట్రేలియా నుంచి, ఇండోనేషియా నుంచి తెచ్చుకుంటున్నాం. మన దగ్గర బొగ్గు లేదని కాదు, కానీ ఇక్కడున్న స్కామ్లు కానీ, ఇక్కడున్న మిగతా మైనింగ్ రైట్స్ ప్రాబ్లం కానీ, ఒరిస్సా వైపు, ఆంధ్ర ఏజెన్సీ వైపు ఉన్న ప్రాబ్లం చూసి చాలా మటుకు కంపెనీలు ఎందుకు ఈ లేనిపోయిన తలక బయట నుంచి తెచ్చుకుంటున్నారు. బొగ్గు తెచ్చుకోవచ్చు మీరు, కానీ గ్రానైట్ తెచ్చుకోలేరు కదా. ఆ వెయిట్ మీరు షిప్స్లో తీసుకురాలేరు. దానికోసం మన వైపు నుంచి మైనింగ్ కూడా రెస్పాన్సిబుల్ మైనింగ్ అంటారు. ఇది కేరళలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది, వెస్టర్న్ ఘాట్స్లో. ఎందుకంటే అక్కడ ఈకలాజికలీ కూడా చాలా సెన్సిటివ్ ఏరియా. మనకు తెలిసిందే కోయినా డ్యామ్ కానీ మిగతా స్ట్రక్చర్స్ అన్ని చూస్తే డ్యాముల దగ్గర ఎప్పుడు ఎర్త్క్వేక్స్ ఎక్కువ ఉంటుంది, భూకంపాలు ఎక్కువ వస్తాయి. దానికి కారణాలు చాలా ఉన్నాయి. వాటర్ బాడీ, ఇంత పెద్ద వాటర్ బాడీని స్టోర్ చేసేటప్పుడు దానికి ఉన్న జియాలజికల్ ఫాల్ట్తోనే చాలా మటుకు భూకంపాలు వస్తాయని చెప్తుంటారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ డెఫినేషన్ మార్చలేదు యాక్చువల్లీ. రిచర్డ్ మర్ఫీ అనుకుంటా, దట్ హీస్ గట్ ఎ స్టాండర్డ్ డెఫినేషన్ 1960 or సంథింగ్. ఆయన చేసిన ఒక డెఫినేషన్ ఉంది. ఎనీథింగ్ అబోవ్ 100 మీటర్స్ని ఒక హిల్స్గా కన్సిడర్ చేస్తారు.
ఓకే, దానికన్నా తక్కువ ఉన్న దాన్ని హిల్స్గా కన్సిడర్ చేయరు. అది ఒక డెఫినేషన్, స్టాండర్డ్ డెఫినేషన్. సో యూనియన్ గవర్నమెంట్ ఒక కమిటీని సెటప్ చేసినప్పుడు ఈ కమిటీ రికమెండేషన్స్ ఈ మాట చెప్పారు, సుప్రీంకోర్టు అంగీకరించారు. కరెక్ట్, దట్ ఈస్ ద కరెక్ట్ డెఫినేషన్. ఎనీథింగ్ బిలో 100 meters మీరు మైనింగ్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ అబౌవ్ 100 meters మీరు మైనింగ్ చేయకూడదని రెస్ట్రిక్షన్ పెట్టారు సుప్రీంకోర్టు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు క్యాంపెయినింగ్ నడిపిస్తున్నారంటే బీజేపీ వాళ్ళు మొత్తం కొండలన్నీ అరావళి మొత్తం కొట్టిస్తున్నారని చెప్పి, కానీ భూపేంద్ర యాదవ్ గారు కన్సర్న్ మినిస్టర్ దాని గురించి ఒక డీటెయిల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, పార్లమెంట్లో ఇచ్చారు, బయట కూడా ఆయన స్టేట్మెంట్ ఒకటి ఇష్యూ చేశారు. అంటే మేము ఏం చేయట్లేదు, ఇప్పుడు వీఆర్ వెయిటింగ్ ఫర్ సుప్రీం కోర్ట్స్ వర్డిక్, ఫైనల్ వర్డిక్. ఇంకా ఫైనల్ వర్డిక్ రాలేదు, ఇప్పుడు వచ్చింది ఇంటరిమ్ ఆర్డర్ అనమాట. దానికి కూడా ఒక లీగల్ ఛాలెంజ్, ఒక ఐ థింక్ హర్యానాను మధ్యప్రదేశ్ ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఛాలెంజ్ చేశారు దాన్ని కూడా. ఈ డెఫినేషన్ ఏంటి, 100 ఎవరు డిసైడ్ చేశారు 100 meters అని, దానికి లీగల్ ఛాలెంజ్, దానికి నోటీస్ ఇష్యూ చేస్తారు. అది ఇంకా 2-3 సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. డెఫినెట్గా ఎన్వైరన్మెంట్ కాపాడుకోవాలి, దాంట్లో డౌట్ లేదు కవిత గారు. కానీ మనం సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ని ఎన్ని సంవత్సరాలు, ఎప్పుడు ఎన్ని 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల దాకా దాని డెవలప్మెంట్ ఆపి అక్కడున్న నీళ్ళంతా వేస్ట్ అయిపోతున్నప్పుడు కూడా మనం ఏం చేయలేదు. మేధా పాట్కర్ కానీ వీళ్ళందరూ కలిసి జల్ సమాధిలు చేసి సర్దార్ ప్రాజెక్ట్ని కట్టనీయలేదు. నెహ్రూ టైం నుంచి స్టార్ట్ అయిన ప్రాజెక్ట్. కానీ ఫైనలీ మోదీ గారు వచ్చిన తర్వాత, దానికన్నా ముందు కూడా గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఫైనల్ స్టేజ్లో తీసుకొచ్చారు. సర్దార్ పటేల్ టైం నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రాజెక్ట్ అది. దానికే సర్దార్ సరోవర్ అని పెట్టారు దాని దగ్గరే ఆయన స్టాచ్యూ కూడా ఉంది కెవాడియాలో. సో మన వైపు కూడా చూస్తే మీరు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, అమరాబాద్ టైగర్ రిజర్వ్, అక్కడ కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ ఉండే. ఆ టైగర్ రిజర్వ్ ఉండాలన్నా లేదా, అది కూడా సిటీ వైపు వచ్చేస్తే అక్కడ కూడా అపార్ట్మెంట్లు కట్టిస్తారని చెప్పి చాలా మటుకు డౌట్స్ ఉంటాయి మనిషి. కానీ అరావళిలో డెఫినెట్లీ ఎస్, ప్రొటెక్షన్ ఉండాల్సిందే. ఎందుకంటే థార్ డెజర్ట్ని ఆపడానికి, కానీ మన ఎగ్జాంపుల్ చూస్తే ఆఫ్రికన్ డెజర్ట్స్ చూసి ఇదే ప్రాబ్లం జరిగింది ఆఫ్రికన్ డెజర్ట్లో. అక్కడున్న ఆఫ్రికా డెజర్ట్ నుంచి కంట్రోల్ చేయలేకపోతున్నప్పుడే ఆ డెజర్ట్ ఎక్స్పాండ్ అయిపోతుంది అనమాట కంప్లీట్గా. ఆఫ్రికా టుడే చాలా మటుకు ఆఫ్రికాలో ఒక నీళ్ళ క్రైసిస్ ఉంది. అక్కడ కారణం ఇది అనమాట. అరావళి నుంచి మీరు చెప్పినట్లు వస్తున్న రివర్స్ కానివ్వండి, అక్కడ వచ్చిన సిస్టమ్స్, రివర్స్ సిస్టమ్స్ కానీ, దాన్ని డెఫినెట్గా వీ షుడ్ ప్రొటెక్ట్, దాని డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్ మైనింగ్ చేయాల్సి వస్తుంది. అది మనం చూసాం, వేదాంత వ్యతిరేకంగా ఒరిస్సాలో జరిగిన గొడవ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వాళ్ళు బహుశా ఎక్కడో రష్యా వైపో లేకుంటే అటువైపు రష్యన్ స్టేట్స్ ఉంటారు కదా, అక్కడ వెళ్ళి వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకి ఎక్కడైనా దొరుకుతుంది ల్యాండ్, ప్రాబ్లం లేదు. కానీ మన వైపు ఉన్న ఎంప్లాయ్మెంట్ ఏమవుతుంది, అదొక చాలా ఇంపార్టెంట్ థింగ్. నక్సలిజం స్టార్ట్ కావడానికి కారణం కూడా అదే చెప్తారు. ఇప్పుడు మైనింగ్ వాళ్ళు వచ్చి అక్కడ ఆదివాసీల భూమిలు గుంజుకొని అక్కడ మొత్తం వీళ్ళు సత్యనాశ చేస్తున్నారు. దానికోసం మేము నక్సలిజం మూవ్మెంట్ స్టార్ట్ చేసాం, ప్రొటెక్ట్ చేయడానికి ఎన్వైరన్మెంట్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఆపరేషన్ కగార్ అనగానే అదే ముందుకు వస్తుంది. కరెక్ట్. హిద్మా గురించి చెప్తున్నాడు, హిద్మా ఇది ఆపేయడని చెప్తున్నారు. అది ఆపడేం కాదు, వీళ్ళు అదే మైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి 2%, 3% వాళ్ళ టర్న్ ఓవర్ డబ్బులు గుంజుకుంటున్నారు. అది ఇంకో స్టోరీ అది. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం అరావళి ఎస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎకలాజికలీ చాలా సెన్సిటివ్. సుప్రీంకోర్టు కూడా దీని ఇంకా ఫైనల్ డెసిషన్ నేను చెప్పినట్టు తీసుకోలేదు, ఇంకా ఏం చేయాలని చెప్పి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ లేదు. 100 meters ఎస్, అదొకటి ఉంటుంది. 100 meters కన్నా తక్కువ ఉన్నప్పుడు మైనింగ్ చేయవచ్చా, మైనింగ్ చేస్తే దాని డిఫాల్ట్ ఏం జరుగుతుంది అక్కడ అనేది చాలా పెద్ద ఒక ప్రశ్న. కానీ ఇప్పుడు దాంట్లో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఒకటి ఉంది కవిత గారు. కేరళలో వెస్టర్న్ ఘాట్స్లో, అంటే ఇట్ స్ట్రెచెస్ ఫ్రమ్ ఆల్మోస్ట్ కన్యాకుమారి తమిళనాడు వైపు నుంచి గోవా దాకా వెళ్ళి గుజరాత్ దాకా వెళ్తుంది ద వెస్టర్న్ ఘాట్. దానికి ఒక పెద్ద ప్రాబ్లం ఏం జరిగిందంటే, ఈ చాలా మటుకు ఫార్మర్స్ వచ్చి హిల్ టాప్స్ మొత్తం డెన్యూడ్ చేసేసారు. డెన్యూడ్ అంటే అక్కడ వెళ్ళి ఉన్న చెట్లన్నీ కొట్టేసి అక్కడ వాళ్ళు కాఫీ ప్లాంటేషన్స్, అది కాకుండా మిగతా అగ్రికల్చర్ మొదలుపెట్టారు. దాంతో ఏమైందంటే ల్యాండ్ స్లైడ్స్ మొదలైంది కేరళలో. సో అక్కడ ఫస్ట్ ఒక కమిటీని పెట్టారు, మాధవ్ గాడ్గిల్ కమిటీ అని కమిటీని పెట్టారు. ఆ కమిటీ చాలా రికమెండేషన్స్ ఇచ్చి, ఒకటి ఈ యానిమల్ అండ్ మ్యాన్ కాన్ఫ్లిక్ట్, అదొక టైగర్లు రావడం, ఏనుగులు రావడం చాలా, ఎందుకంటే వాళ్ళ న్యాచురల్ హ్యాబిటాట్ మీరు కొట్టేస్తున్నారు. అప్పుడు వాళ్ళు దిగొచ్చి హ్యాబిటేషన్ ఎక్కడెక్కడున్నా విలేజెస్కి వచ్చేస్తున్నారు తినడానికి, ఏమన్నా వాళ్ళకి ఏం లేదు అక్కడ దొరకట్లేదేమో. మీరు హిల్స్ అంతా కొండంది కొట్టేశారు కంప్లీట్గా. అది పెద్ద గొడవ జరిగింది. వాళ్ళు ఏం రికమెండ్ చేశారంటే, చాలా మటుకు హ్యాబిటేషన్స్, హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఎక్కడ ఉంచుకోవచ్చు, ఎక్కడ చేయకూడదు, ఎక్కడ మైనింగ్ చేయొచ్చు, ఎక్కడ మైనింగ్ చేయొచ్చు, చాలా డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చారు మాధవ్ గాడ్గిల్. పాపం ఆయన్ని దానికి చాలామంది ఆయన వ్యతిరేకంగా ప్రొటెస్ట్, అక్కడ ఉన్న చర్చ్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అయ్యారు చాలా మటుకు. కేరళ గవర్నమెంట్ కూడా ఏం చేయకుండా వచ్చేసి వాళ్ళు ఒక సెకండ్ టైం కస్తూరి రంగన్ కమిటీని పెట్టారు, మన ఫేమస్
కస్తూరి రంగన్జీ. కస్తూరి రంగన్ వాజ్ అ సైంటిస్ట్ అట్ దట్ సేమ్ టైమ్. రంగరాజన్. దట్ వాజ్ రంగరాజన్. సో అగ్రికల్చరల్ సైంటిస్ట్. ఆయన పట్టారు. ఆయన కూడా రికమెండేషన్ ఇచ్చి కానీ కొంచెం డైల్యూట్ చేసేసారు స్టాండర్డ్స్. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ రేంజ్. అరావలి స్టిల్ 4 స్టేట్స్ అని చెప్పండి, ఇక్కడ 6 స్టేట్స్ ఉంటాయి ఆల్మోస్ట్. కంప్లీట్ వెస్టర్న్ ఘాట్స్ అక్కడ ఒక న్యాచురల్ బ్యారియర్గా ప్రొటెక్ట్ చేస్తున్నారు. రేపు ఏమైనా సైక్లోన్ వచ్చినప్పుడు కూడా ద ఫస్ట్ ఇంపాక్ట్ ఇస్ అట్ వెస్టర్న్ ఘాట్స్. ఈవెన్ మాన్సూన్ కూడా చూడండి, ఆ క్లౌడ్స్ని ఆపుతుంది వెస్టర్న్ ఘాట్స్. అక్కడి నుంచి చాలా మటుకు రివర్ సిస్టమ్ స్లో అవుతుంది. కేరళ కానీ కర్ణాటక కానీ ఏదైనా మీరు అప్ టు గోవా యూ కెన్ సీ దట్ ఎఫెక్ట్. సో దాన్ని కూడా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్. ఈస్టర్న్ ఘాట్స్ అంత పెద్ద ప్రాబ్లం లేదు మనకి. ఈస్టర్న్ ఘాట్స్ ఇస్ నాట్ సో యాజ్ డామినెంట్ యాజ్ వెస్టర్న్ ఘాట్స్. అరావలి ఇది కూడా అంతే, సహ్యాద్రి కూడా అంతే. సహ్యాద్రిలో కూడా చాలా మటుకు కాంట్రవర్సీస్ ఉన్నాయి. అక్కడ కూడా మైనింగ్ జరపొచ్చా వద్దా లేదా అని చెప్పి అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్. కానీ మైనింగ్ ఇప్పుడు కేరళలో జరిగినట్లు మైనింగ్ చేస్తే, అన్కంట్రోల్ మైనింగ్ చేస్తే డెఫినెట్గా డిజాస్టర్ జరుగుతుంది. డిఫారెస్టేషన్ అవుతుంది, ఆ తర్వాత పొల్యూషన్, ఎకో సిస్టమ్ అంతా చాలా అన్ని దెబ్బతింటుంది. మీరు హ్యూమన్ హ్యాబిటేషన్ దగ్గర చేసి అక్కడ మీరు మైన్ బ్లాస్ట్ చేస్తే ఆ పక్కనున్న ఇల్లు అంతా క్రాక్స్ డెవలప్ చేస్తుంది. అది కాకుండా చుట్టుపక్కల ఉన్న హిల్ ఫార్మేషన్స్ కూడా ఏ రోజు ల్యాండ్ స్లైడ్ జరుగుతుందో చెప్పలేము. వయనాడులో చూసాం మనం, మేజర్ ల్యాండ్ స్లైడ్ జరిగి ఎంతోమంది 405 మంది చనిపోయారు. ఇడిక్కీలో రెగ్యులర్గా నడుస్తుంది. ఎందుకంటే కంప్లీట్ మైనింగ్ యాక్టివిటీ అక్కడ కూడా ఉంది. మైనింగ్ ఒకటే కాదు, రియల్ ఎస్టేట్ యాక్టివిటీ మన షిమ్లాలో చూసాం, కేదార్నాథ్లో చూసాం. వీఆర్ సీయింగ్ ఇట్ ఎవ్రీవేర్. ఎక్కడెక్కడ మీరు ఈవెన్ హిమాచల్ ప్రదేశ్లో చాలా చోట్ల మనం ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. మొత్తం టౌన్ కొట్టుకుపోతుంది కంప్లీట్. క్లౌడ్ బర్స్ట్ అవుతుంది మనకి. మీరు చూసుంటారు జోషిమత్ అక్కడ జరిగిన ట్రాజెడీ చూడండి. ఎందుకు? అగైన్ సేమ్ అన్కంట్రోల్డ్ ఎక్స్పాన్షన్ అనమాట, హ్యూమన్ ఎక్స్పాన్షన్. సో మనం మైనింగ్ ఒక్కడే చూడకుండా, మైనింగ్ ఈజ్ అ బిగ్ ఫ్యాక్టర్. అది కాకుండా ఈవెన్ హ్యూమన్ సెటిల్మెంట్స్ కూడా ఆపాల్సి వస్తుంది. ఎందుకు ఇన్ని గెస్ట్ హౌస్లు టూరిస్ట్ స్పాట్స్లో? షిమ్లా చూడండి, మొత్తం కొండ మీద కొండ, ఏ రోజు కిందకు వస్తుందో తెలియదు. వయనాడ్ ఇస్ ద సేమ్ ప్రాబ్లం. మీరు టీ ఎస్టేట్, కాఫీ ఎస్టేట్స్ అని దానిపైన వెళ్ళి కట్టుకుంటే మొత్తం రూట్స్ లేదు, మట్టిని ఉంచుకోవడానికన్నా రూట్స్ లేవు, చెట్లు లేవు. ఒక మంచి పెద్ద వర్షం పడంగానే మొత్తం తీసుకెళ్ళిపోయి ఊర్లు కొట్టుకుపోతుంది అనమాట కంప్లీట్గా. సో మన సిటీలో కూర్చున్న వాళ్ళకి దీని ఇష్యూ ఎక్కువ తెలియదు. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఎస్పెషల్లీ డెక్కన్ ప్లాటో. మనకి ప్లాటో ఉంది ఇక్కడ. ఇటు మౌంటైన్ ఫార్మేషన్ చాలా తక్కువ డెక్కన్ ప్లాటోలో. కానీ వెస్టర్న్ ఘాట్స్ కానివ్వండి, సహ్యాద్రీస్ కానివ్వండి, అరావలి ఎప్పటి నుంచో, ఇది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి అరావలిలో ఈ ప్రాబ్లం ఉంది. మనకు అందరు తెలిసిందే మిస్టర్ బహుగుణ, చిప్కో మూమెంట్, సుందర్లాల్ బహుగుణ వందుకు చేశారు. అగైన్ చెట్లు కూడా అంతే సేమ్ థింగ్. చెట్లు కొట్టడం అని చాలా ఇదైపోయింది, కామన్ అయిపోయింది. ఒక పెద్ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ మన ఇప్పుడు చెవెల్లాకి వెళ్ళే రోడ్ హైవే గురించి పెద్ద కాంట్రవర్సీ. మొన్న అక్కడి నుంచి వచ్చాను నేను, గుల్బర్గా వెళ్ళి వస్తున్నట్టు చూశాను. కొన్ని ట్రీస్ వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. కానీ ఎక్కడో ఒక డెవలప్మెంట్లో ఏమవుతుందంటే వీ హ్యావ్ టు టేక్ అ హిట్ సమ్వేర్. వెరీ రీసెంట్గా దామగుండంలో నేవీ రాడార్ ఏర్పాటు చేయాలన్నప్పుడు కూడా ఇదే ప్రొటెస్ట్ వచ్చింది. అది కానీ అక్కడ ఐ థింక్ ద ప్రొటెస్ట్ ఇస్ మోటివేటెడ్ పొలిటికలీ. ఎందుకంటే ఆ నేవీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు వాళ్ళ ఏరియాలో వెళ్ళి చూడండి. ఇప్పుడు మేము మా వైపు రండి, మీరు బొలారం వైపు రండి, అల్వాల్ బొలారం వైపు, వాళ్ళు లేకుంటే అక్కడ ఇప్పుడు దాకా మల్టీ స్టోరీ అపార్ట్మెంట్ వచ్చేస్తుంది అక్కడ. ఆ గ్రీనరీ కానీ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేసుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వెళ్ళారు అప్పుడు కూడా అట్లనే ఉంది అక్కడ. చాలా తక్కువ కన్స్ట్రక్షన్ చేస్తారు ఆర్మీ వాళ్ళు. సో నేవీ ప్రాజెక్ట్, ఎస్, అది ఒక లో ఫ్రీక్వెన్సీ సబ్మెరీన్ ప్రాజెక్ట్. అది వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు డిఫారెస్టేషన్ చేయరు, అఫారెస్టేషన్ చేస్తారు. వాళ్ళకు కూడా చాలా మటు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది దానికి. ఆ ఏరియా డెఫినెట్గా అనంతగిరి పక్కన ఉన్నంత ఆల్మోస్ట్ ధ్వంసం చేసేసారు కంప్లీట్గా. మనకు తెలిసిందే, నాట్ విత్ ద నేవల్ ప్రాజెక్ట్, దానికన్నా ముందే గండిపేటకి వస్తున్న నీళ్ళు, దట్ ఈస్ ఫ్రమ్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్కి వచ్చే నీళ్ళు వికారాబాద్ నుంచి వస్తుంది, అక్కడ అనంతగిరి నుంచి వస్తుంది అనమాట. ఆ గుడి పక్క నుంచి స్టార్ట్ అవుతుంది అది. కానీ ఆ నీళ్ళు వస్తూ ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, ఆ నాళాలన్నీ డైవర్ట్ చేసేసారు. ఇప్పుడు నీళ్ళు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కి రావట్లేదు నీళ్ళు. వాటర్ సోర్సెసే కాదు మనకి, ఇప్పుడు మన కృష్ణా కానీ గోదావరి మీద డిపెండ్ అవుతున్నాం ఎక్కువ. అరావలి డెఫినేషన్కి వచ్చాక లార్జర్ డిబేట్ జరగాల్సిందే. మన వైపు కూడా చూడండి కవిత గారు, మీరు హైదరాబాద్ నుంచి 20-30 కిలోమీటర్ దూరం వెళ్ళండి, కొండలు కొట్టేస్తున్నారు కంప్లీట్గా. కాజాగూడ చూడండి, కాజాగూడ యూస్ టు బి అ రాక్ క్లైంబింగ్ డెస్టినేషన్. షామీర్పేట్, ఎగ్జాక్ట్లీ, మేము మిషన్ భగీరథ కడుతున్నాం అని చెప్పి షామీర్పేటలో ఉన్న మొత్తం కొండలు కొట్టేశారు. కట్టారా? కట్టలేదు. రిజర్వాయర్ కూడా కట్టలేదు. అక్కడ ఉన్న ఒక గుడి ఉందని చెప్పి చాలా మటుకు హ్యాపీ పెట్టారు, లేకుంటే అది కూడా పోతుండే. ఒక వెంకటేశ్వర గుడి ఉంది షామీర్పేటలో పైన. ఎందుకు? సిటీ ఎక్స్పాన్షన్, రియల్ ఎస్టేట్ అనేది ఒకటి ఇక్కడ వచ్చింది. లేదు, షామీర్పేటలో ఆలోచించండి, అట్లాంటి రాక్స్ ఇట్ ఫార్మ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో. ఖాజా కూడా అంతే. సిటీలో ఎన్నో చోట్ల ఉన్నాయి మన దగ్గర అన్కంట్రోల్. మీకు మైనింగ్ చేయాలని మీరు ఇంకెక్కడిని వెళ్ళి చేయండి, మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు?
బట్ మైనింగ్ అంటే ఇప్పుడు ఆరావళికి సంబంధించి చూస్తే రేర్ మెటల్స్ అనేవి అక్కడ ఉన్నాయి, మనకు కావాల్సినవంతా సర్ప్లస్గా అక్కడ ఉన్నాయి అనేదే కదా తీస్తోంది. కాకపోతే అక్కడ అన్కంట్రోల్డ్గా మాఫియా అనేది రాబోతోంది, మైనింగ్ మాఫియా చేతిలోకి వెళ్ళబోతున్నాయి, మొత్తం దాన్ని డిమాలిష్ చేస్తారు అనేదే కదా భయం. కరెక్ట్, అది ఉంటుంది ఎప్పుడైనా, అది ఇప్పుడు కాదు, ఎనీ టైమ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ థ్రెట్ ఉంటుంది వాళ్ళకి. భయం ఎక్కడ అంటే మన హిస్టరీకి వెళ్తే మనం ఎట్లా బిహేవ్ చేసాం చూస్తే, మనం సింగరేణి నుంచి మన ధన్బాద్ దాకా వెళ్తే, ధన్బాద్ చూడండి బీహార్లో, అంటే సింగరేణిలో మాఫియా ప్రాబ్లం లేదు, బీహార్లో ధన్బాద్ కానీ ఆ ఏరియా మొత్తం ఒక మాఫియా చేతిలో ఉంది. ఇప్పుడు కూడా చాలా మటుకు తగ్గింది అనుకోండి, కానీ ఈవెన్ నౌ ఇట్ ఈస్ దేర్. కోల్ మాఫియా అనేది స్మగ్లింగ్ మాఫియా. మీరు రాయ్పూర్ ఎయిర్పోర్ట్లో దిగి కోర్బా వైపు పవర్ ప్లాంట్, ఎన్టీపీసీ పవర్ ప్లాంట్, నేను 2-3 సార్లు వెళ్ళాను అక్కడ, గెస్ట్ లెక్చర్కి వెళ్ళాను అక్కడ. ఆ వెళ్తున్న రూట్లో మొత్తం ట్రక్లు కనిపిస్తాయి మీకు, అది కూడా రాత్రిపూట, అన్ని స్మగ్లింగ్, కోల్ స్మగ్లింగ్ నడుస్తుంటాయి అక్కడ కూడా. ఈ మాఫియా అనేది వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డబ్బులు సంపాదించాలి ఎట్లయినా. వాళ్ళ దగ్గర ఉన్న కాంట్రాక్ట్ టైంలో ఆ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లీజ్లో తీసుకున్న టైంలో వాళ్ళు మొత్తం ఫినిష్ చేస్తే ఏం మిగలదు అనమాట. ఇది ప్రతి దగ్గర మీరు చెప్పిన రేర్ ఎర్త్స్, ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్లో రేర్ ఎర్త్స్ ఉన్నాయి, పాకిస్తాన్ వైపు గిల్గిట్ బాల్టిస్తాన్ అటువైపు ఉంది, అమెరికా అక్కడే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇటువైపు మయన్మార్, నార్దర్న్ మయన్మార్లో రఖీన్ ఏరియాలో రేర్ ఎర్త్స్ ఉంది. రేర్ ఎర్త్స్ మనకి కావాల్సింది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మన జీవితంలో ప్రతిదీ, మన వాచ్ నుంచి ఒక మొబైల్ ఫోన్ లోపల కూడా చిన్న మ్యాగ్నెట్స్ ఉంటుంది, రేర్ ఎర్త్స్ తయారు చేసింది, అది మనకు కావాల్సింది. ఇప్పుడు చైనాకి మొనోపొలి ఉంది దాంట్లో, కానీ అక్కడ కూడా కవిత గారు ఎప్పుడు చూస్తే మీరు ఒక డిఫైన్డ్ మాఫియా ఉంటుంది అడ్డుకోవడానికి కూడా. కూడంకులం పవర్ ప్లాంట్ మనం చూసాం, అడ్డుకోవడానికి చాలా ట్రై చేశారు దాని, కానీ అట్లీస్ట్ వన్ గుడ్ థింగ్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టఫ్గా ఉన్నారు, లేదు నడవాల్సిందని చెప్పి ఇట్ వెంట్ ఆన్. బట్ స్టెర్లైట్ ప్లాంట్ని క్లోజ్ చేయించారు, పొల్యూషన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి. ఇండియా నెట్ ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్గా అయిపోయారు. ఇప్పుడు మనం బయట నుంచి తెప్పించుకుంటాం కాపర్, వివర్ ఎక్స్పోర్టర్, దానికన్నా ముందు ఎక్స్పోర్ట్ చేస్తుంది, బయటికి పంపిస్తుంది దాన్ని. ఇప్పుడు చైనా, పాకిస్తాన్ దగ్గర నుంచి మనం కొంటున్నాం కాపర్. అఫ్కోర్స్ చర్చ్ బేస్డ్ గ్రూప్స్ కూడా చాలా మటుకు దాంట్లో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉండేదాన్ని. కానీ ఒక ప్లేస్లో అది ఏజెన్సీ ఏరియాలో ఉండొచ్చు, మన శ్రీకాకుళం కానీ విజయనగరం వైపు ఉండొచ్చు, మన ఛత్తీస్గఢ్లో ఉండొచ్చు మీరు చెప్పినట్ల. సేమ్ టైం మధ్యప్రదేశ్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, జార్ఖండ్ ఉంది, మహారాష్ట్ర వైపు ఉంది కొన్ని ఏరియాస్లో. ఇక్కడన్నీ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్వైర్న్మెంట్ ఒక డిబేట్ నడుస్తుంది. అందులో డెవలప్మెంట్ కూడా కార్పొరేట్ మాఫియా అనేది ఉంది, వాళ్ళు లాబింగ్ చాలా పెద్ద ఎత్తున చేస్తుంటారు, ప్రెషర్ తీసుకొస్తారు సెంట్రల్ గవర్నమెంట్స్ మీద అనేది. కరెక్ట్. ఇప్పుడు స్టెర్లైట్ తీసుకోండి, వేదాంత ఎవరి ప్రాజెక్ట్ పోయిందండి అక్కడ, వాళ్ళదే పోయింది కదా. వాళ్ళకేం, ఈవెన్ ఒరిస్సాలో కూడా వాళ్ళు క్విట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను చెప్పాను కదా, వాళ్ళకేం పోదు, వాళ్ళు భారతదేశం కాకుండా ఇంకో దేశంకి వెళ్తారు వాళ్ళు. కానీ మన దేశం అంటే మనం చూడాల్సిందంటే మనకు కావాల్సిన సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలి. అది రేర్ ఎర్త్ ఉండొచ్చు, కాపర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కోల్ ఉండొచ్చు. ఇప్పుడు కోల్ కూడా మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం, బొగ్గు ఎన్ని సంవత్సరాలు, ఇంకో 30-40 సంవత్సరాల దాకా బొగ్గులు ఉండవు. ఏం చేస్తారు అప్పుడు? యాక్చువల్లీ దానికోసం మోదీ గవర్నమెంట్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు, చాలా మటుకు న్యూక్లియర్ ఎనర్జీకి స్విచ్ ఓవర్ చేస్తున్నాం. జపాన్ మొన్నదాకా న్యూక్లియర్ ఎనర్జీ వద్దని చెప్పి బంద్ చేసిన ప్రాజెక్టులన్నీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు. ఫుకుషిమా తర్వాత వాళ్ళు కొంచెం కేర్ఫుల్ అయిపోయారు, ఇప్పుడు నౌ దే వాంట్ టు స్టార్ట్ ఇట్ అగైన్. సో ఏం జరుగుతుందంటే రిన్యూవబుల్ ఎనర్జీ కోసం చేస్తున్నారు వీళ్ళు. అది విండ్ ఉండొచ్చు, మీరు హైడల్ ఉండొచ్చు, అది కాకుండా సోలార్ ఉండొచ్చు, అండ్ దెన్ న్యూక్లియర్ ఉండొచ్చు. న్యూక్లియర్ ఇస్ నాట్ టెక్నికలీ రిన్యూవబుల్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అది ఒక లైఫ్ చాలా పెద్ద ఉంటుంది, అంటే లైఫ్ ఉంటుంది, స్పాన్ ఉంటుంది. అరావళి డిబేట్ నుంచే పెద్ద డిబేట్ మొదలవుతుంది. అండ్ డెఫినెట్గా అరావళి ఒక ప్రిక్యూసర్గా ఉంటుంది, అంటే వెస్టర్న్ ఘాట్ కంట్రవర్సీ కూడా దీంతోనే. ఏం చేయబోతున్నారు వెస్టర్న్ ఘాట్స్లో? వెస్టర్న్ ఘాట్లో మీరు మైనింగ్ అలౌ చేయకుండా కూడా మీ ఇల్లు అలౌ చేస్తున్నారు కొండపైన, మీరు చర్చెస్ అలౌ చేస్తున్నారు కొండపైన, మీరు అఫారెస్టేషన్ చేస్తున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు కొండల మీద. అది అలౌ చేయాలన్నా వద్దని ఎవరు అడగట్లేదు. దానికి కూడా పెద్ద క్వశ్చన్ ఉంది. వై ఓన్లీ మైనింగ్ మాఫియా? ఆల్సో దిస్ మాఫియా షుడ్ బి కంటైన్డ్ అన్నమాట. కస్తూరి రంగన్ రిపోర్టు, మాధవిల్ గాడ్గిల్ రిపోర్ట్ అన్నీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ రిపోర్ట్లు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అండ్ డెఫినెట్లీ అక్కడ కూడా ఎవరైనా కోర్టుకి వెళ్ళి దీన్ని వ్యతిరేకించాల్సిందే. డెఫినెట్గా గుడ్ డిబేట్, ఎందుకంటే ఈ 100 మీటర్స్ అనే కాన్సెప్ట్ సైంటిఫిక్గా వచ్చింది. సో అది ఏదో ఉట్టే కబర్డ్ నుంచి ఏదో ఎవరు తీసి పెట్టలేదు ఆ పాయింట్. దిస్ రియల్ గుడ్ డిబేట్ జరగాల్సింది. ఇంకొక పాసిబ్లీ 6 నెలల్లో లేకుంటే సంవత్సరం పాటు ఇది నడుస్తుంది. అప్పుడు దాకా భూపేంద్ర యాదవ్ చాలా క్లియర్గా చెప్పారు, వీ విల్ నాట్ ఇష్యూ ఎనీ మైనింగ్ లీజెస్ టిల్ సుప్రీంకోర్టు ఫైనల్ డిసిషన్ తీసుకునే దాకా మేమేం చేయము. కాంగ్రెస్ వాళ్ళు ఒక నెగటివ్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు.
నాట్ ఈవెన్ 1% ఆఫ్ ద ఎంటైర్ ఏరియా టుడే ఇస్ అండర్ ఎగ్జాక్ట్లీ మైనింగ్. 1.44 lakh స్క్వేర్ కిలోమీటర్స్లో 0.19% మాత్రమే. కాకపోతే అక్కడే ఆన్సరబుల్గా ఉన్నారా, వాళ్ళు చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారా అనేటువంటిది. ఎందుకంటే ఈ ప్రెషర్స్ ఇవన్నీ ఉన్న తర్వాత హూ కంట్రోల్స్ అనేది ఒకటి వస్తుంది. రోజు మానిటర్ చేస్తారా? ముందులాగా ఫిజికల్ మానిటరింగ్ పాసిబుల్ కాదు. ఇప్పుడు మీరు శాటిలైట్ మానిటరింగ్ చేస్తారు చాలా మటుకు. మీరు డెన్యూడ్ అయిన ఏరియా పైనుంచి శాటిలైట్ తీసుకుంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది మీరు గండిపేట తీసుకోండి, ఉస్మాన్ సాగర్ పాతది 30 సంవత్సరాల ముందు ఇస్రో తీసుకున్న పిక్చర్స్, ఇప్పుడు తీసుకున్న పిక్చర్స్ చూడండి, మన చెరువులు చూడండి, అన్నీ అదే సంగతి. ఎవ్రీథింగ్ ఈజ్ గ్రాబ్డ్, చిన్నగా అయిపోతుంది. అక్కడేమో ఎక్స్పాండ్ అవుతుంది అరావలీలో. సో వీ హ్యావ్ టు మానిటరింగ్ షుడ్ బి టెక్నికల్లీ, నాట్ ఫిజికలీ. ఎన్ని స్క్వేర్ కిలోమీటర్సో ఎన్ని మీటర్సో ఈ రోజుకి ఎంత తవ్వుతున్నారు అనేది కాదు. అండ్ సెకండ్, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ లేవు. ప్రైవేట్ సెక్టర్ దగ్గర డబ్బులు ఉంటుంది, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఒక బ్యాలెన్స్ ఉండాలి కవిత గారు. దట్స్ వాట్ ద ఎంటైర్ థింగ్ బాయిల్స్ డౌన్ టు. ఎన్వైర్న్మెంట్ వర్సెస్ సస్టైనబిలిటీ ఉండాలి ఒకటి, ఎన్వైర్న్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ ఉండాలి. రెండు కావాలి మనకి. ఇది ఎన్వైర్న్మెంట్ చూసుకుంటూ కూర్చొని డెవలప్మెంట్ ఎప్పుడు జరగదు. రేపు మనం చెప్పినట్లు కంకరాలు కూడా బయట నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితికి వచ్చేసాము. ఇప్పుడు మన శాండ్ మైనింగ్ చూడండి, చాలా మటుకు మన రివర్స్ని తీస్తున్నారు. దాంతో ఏమవుతుంది, బ్రిడ్జెస్ వీక్ అయిపోతుంది. చాలా మటుకు బ్రిడ్జెస్ మనం చూస్తున్నాం వర్షాకాలంలో పడిపోతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది. బ్లేమ్ ఎవరిని చేస్తారు, గవర్నమెంట్ బ్లేమ్ చేస్తారు. కానీ అక్కడ దాని నుంచి ఇసుక తీసుకెళ్తున్నారు ఎవరు? క్వాలిటీ కన్స్ట్రక్షన్ లేదు అనేది వస్తుంది అక్కడ. కేరళలో మా దగ్గర భారతపుర అని చెప్పి ఇట్స్ అ బిగ్ రివర్ దట్ ఫ్లోస్ ఇన్ టు ద సీ ఫ్రమ్ ద మౌంటైన్స్. ఆ రివర్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఇసుక తీసి ఇప్పుడు ఆ రివర్ కోర్సే మార్చేసింది. ఒక వైపు వెళ్ళిపోయింది అది కంప్లీట్గా. ఇప్పుడు అక్కడ ఇసుక లేదు, ఏం లేదు అక్కడ. వైల్డ్ గ్రోత్ వచ్చేసింది. ఆ రివర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. దాంతోనే అక్కడ మీకు చాలా మటుకు లెసన్స్ వచ్చాయి. ఎందుకంటే కేరళలో ఇసుక లేదు, తమిళనాడు నుంచి కర్ణాటకని తెప్పించుకుంటున్నారు ఇప్పుడు. ఆ పరిస్థితికి వచ్చేసారు. సో యూ డోంట్ హ్యావ్, సో యూ గెట్ ఫ్రమ్ సమ్వేర్. చాలా మటుకు మనం చూస్తున్నాం రోబో శాండ్ లాంటి శాండ్ కూడా యూజ్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ సెక్టర్లో. ఎందుకంటే న్యాచురల్ శాండ్ దొరకట్లేదు మీకు. ఇదే సేమ్ ప్రాబ్లం మీకు గ్రానైట్లో కూడా రాబోతుంది, రేపు రేర్ ఎర్త్స్లో కూడా రాబోతుంది. రేర్ ఎర్త్స్ భారతదేశంలో మోదీ గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టారు ఆల్రెడీ. 9 సంవత్సరాల్లో వీ షుడ్ బి సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ రేర్ ఎర్త్స్ అని చెప్పి ఒక బడ్జెట్ కూడా పెట్టారు దానికి. బహుశా రేర్ ఎర్త్స్ అక్కడ ఒకటే కాదు, చాలా చోట్ల ఉన్నాయి. వీ షుడ్ డూ ఇట్. మీరు చెప్పినట్లు ఇట్స్ బీ రెస్పాన్సిబుల్. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. కాకుంటే మొత్తం అంతా మోదీ చుట్టేపడు. మోదీ బోల్డ్ అన్ని తప్పిదాలు చేస్తూ వస్తున్నారు. అందులో ఇది ఇంకొక మేజర్ తప్పిదంగా అవబోతోంది అనేది. అందులో అక్కడ విలేజర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. రాజస్థాన్ మొత్తంగా ఎడారిగా మారిపోతుందని. ఢిల్లీలో ఇప్పటికే పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంది. గ్రీన్ లంగ్గా అరావలి హిల్స్ అనేవి ఉంది. దీన్ని కొట్టేస్తే వాట్ అబౌట్ ఢిల్లీ అనేది. సో ఇదంతా మనకి ఎక్కువ చలి విపరీతంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సౌత్కి కూడా అది విస్తరిస్తుంది అనే మాట. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అసలు గవర్నమెంట్లో ఎవరైనా వాళ్ళకి సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ప్రాపర్గా ఉన్నారా, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారా లేదా, ఇవన్నీ వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో ఉంది ఇప్పుడు, గవర్నమెంట్ దగ్గర కూడా లేదు. ఇప్పుడు దిస్ అవుట్ ఆఫ్ గవర్నమెంట్స్ హ్యాండ్. సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తున్నారని, వాళ్ళ టెక్నికల్ కమిటీ వాళ్ళ దగ్గర ఉంది, అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా మటుకు వాళ్ళు చూసుకుంటారు. ఇది ఒక పొలిటికల్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఎందుకంటే రాజస్థాన్ నుంచి ఢిల్లీ వైపు ఇప్పుడు మీరు చెప్పిన ఢిల్లీలో జరుగుతున్న AQI లెవెల్స్కి స్టబుల్ బర్నింగ్, పంజాబ్లో, హర్యానాలో, కొంత మటుకు యూపీలో జరుగుతున్న స్టబుల్ బర్నింగ్తోనే ఇది నడుస్తుంది. ముందు ఏమన్నారు, దీవాళీ టైంలో పటాకాలు కాల్చున్నారని చెప్పి ఇది నడుస్తుందని చెప్పి దీవాళీ టైంలో పటాకాలన్నీ బ్యాన్ చేశారు. ఇప్పుడు వీఆర్ నౌ ఇన్ క్లోజ్ టు జనవరి. ఇప్పుడు పటాకాలు ఏమైనా ఉన్నాయండి, దీవాళీ ఏమైనా ఉందా? మళ్ళీ ఎట్లా వస్తుంది అక్కడ? AQI లెవెల్స్ ఎట్లా తగ్గింది? AQI లెవెల్స్ కల్కటాలో తగ్గింది. ఎట్లా తగ్గింది మీరు చెప్పండి. మీరు ఢిల్లీని తిడుతున్నారు, అదే 500 AQI కల్కటాలో ఉంది. ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు అక్కడ. ఢిల్లీలో మీరు ఫస్ట్ స్టబుల్ బర్నింగ్ ఆపండి. మరి అక్కడ పని చేయరు, అది పొలిటికల్ డెసిషన్. అది వీళ్ళు తీసుకుంటలేరు. పంజాబ్ ఉన్న గవర్నమెంట్ చేయట్లేదు, హర్యానా గవర్నమెంట్ చేయట్లేదు, చాలా మటుకు ఈవెన్ యూపీ గవర్నమెంట్ చేయట్లేదు. వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తే చాలా మటుకు పంజాబ్ 90% డ్యామేజ్ పంజాబ్ వైపు నుంచి వస్తుంది. ఎక్కువ గోధుమ ఉంటుంది, అది బర్నింగ్ చేస్తారు, స్టబుల్ బర్నింగ్. దానికోసం వాళ్ళు ఎక్విప్మెంట్ తయారు చేసి ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు ఎట్లా దాన్ని కంట్రోల్ చేయాలి, దాన్ని రీయూస్ ఎట్లా చేయాలని చెప్పారు. కానీ వాళ్ళు వాడుకుంటలేరు, ఎందుకంటే కొన్ని ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది దానికి. ఆ సబ్సిడీ కూడా ఇచ్చారు, అప్పుడు కూడా వాళ్ళు వాడుకుంటలేరు. సో డెఫినెట్గా పనిష్మెంట్ అనేది ఒకటి ఉండాలి. ఢిల్లీ AQI లెవెల్స్ చూసి అక్కడున్న ఇప్పుడున్న రేఖా గుప్తా గవర్నమెంట్ తిట్టడం కాదు. దీనికన్నా ముందు షీలా దీక్షిత్ ఉన్న టైంలో కూడా జరిగింది. కానీ ఆ టైంలో పంజాబ్లో ఉన్న స్టబుల్ బర్నింగ్ అంత ఎక్కువ లేకుండే. దాని తర్వాత వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ టైంలో కూడా AQI 380, 400 దాకా వచ్చింది. అప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఒక పొలిటికల్ ప్రొటెస్ట్ నడుస్తుంది. మోదీ గవర్నమెంట్ దీంట్లో ఏం డిసిషన్, అదే భూపేంద్ర యాదవ్ గారు చెప్పారు, ఇట్స్ డిటర్మైన్డ్ పొలిటికల్ క్యాంపెయిన్.
మేము ఏ డెసిషన్ తీసుకోలేదు ఇంకా. సుప్రీంకోర్టు చెప్పిన ఏ డెసిషన్ ఉంటే మేము ఆ డెసిషన్ తీసుకుంటాం. మీకు ప్రాబ్లం ఉంటే యు గో అప్రోచ్ ద సుప్రీంకోర్టు. యాజ్ అ పార్టీ కానీ యాజ్ అ గవర్నమెంట్ మేము ఇండిపెండెంట్గా మేము డెసిషన్ తీసుకోలేము. సిన్స్ ద మ్యాటర్ ఇస్ ఇన్ ద కోర్ట్ ఏం చెప్తారో మేము అది పాటిస్తామని క్లియర్గా చెప్పారు. ఎస్ సార్, చూద్దాం కోర్ట్ ఏం చెప్తుందో. థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.